హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హర్ష. ఈరోజు వీడియోలో రెజ్యూమ్స్ ఎన్ని రకాలు, అలాగే ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అలాగే ఫ్రెషర్గా రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు రెజ్యూమ్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ రెజ్యూమ్ చూస్తే రెండు రకాలు ఉంటుంది. రెజ్యూమ్స్ రెండు రకాలు ఏంటంటే, ఒకటి కంపెనీకి సబ్మిట్ చేసేది, డైరెక్ట్ హెచ్ఆర్స్కి కానీ లేదంటే కంపెనీ మెయిల్ ఐడీస్కి సబ్మిట్ చేసేది. ఇంకొకటి వచ్చేసి పర్సనల్గా సబ్మిట్ చేసే రెజ్యూమ్స్. అంటే లైక్ ఎలా అంటే, మన పైన బాసెస్కి కానీ లైక్ మేనేజర్స్కి కానీ ఇన్ పర్సన్గా మనం కలిసి ఇచ్చే రెజ్యూమ్స్ కానీ ఇవి పర్సనల్ రెజ్యూమ్స్ అంటాం. ప్రొఫెషనల్ రెజ్యూమ్స్కి దీనికి ఏంటంటే, దీనికి ఎలానా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మటుకు ప్రొఫెషనల్ దానికి మటుకు ఏటీఎస్కి తగ్గట్టు ఆప్టిమైజ్ చేసుకొని ఆ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి. ఏటీఎస్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సపోజ్ ఇప్పుడు అమెజాన్ లాంటి పెద్ద కంపెనీ కానీ లేదా గూగుల్ నుంచి ఎప్పుడన్నా నోటిఫికేషన్ పెడితే 1,00,000 మంది ఒకేసారి అప్లై చేస్తారు ఒకే సింగిల్ జాబ్కి. సో ఆ టైంలో ఏం జరిగిద్దంటే, కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, హెచ్ఆర్ కూర్చొని వన్ బై వన్ అందరి క్యాండిడేట్ రెజ్యూమ్స్ అయితే చెక్ చేయడు. సో చెక్ చేయకుండా వాళ్ళు ఏటీఎస్లో జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు కీవర్డ్స్ ఉంటుంది కదా, మెయిన్ కీవర్డ్స్, అది మన రెజ్యూమ్లో ఉందా లేదా అనేది ఆ సాఫ్ట్వేర్లో నుంచి చెక్ చేస్తాడు. మన రెజ్యూమ్లో కనుక అది ఉంటే మటుకు మన రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. అది కనుక లేదంటే ఆ కీవర్డ్కి తగ్గట్టు మనం చేసి ప్రాజెక్టు దాంట్లో కనుక పెట్టలేదు అనుకోండి, సపోజ్ బ్యాక్ ఎండ్ అయ్యి నోట్.js మీద మనం ఏమైనా ప్రాజెక్ట్ చేసి మన రెజ్యూమ్లో కనుక అది మెన్షన్ చేయలేదనుకోండి, ఓల్డ్ రెజ్యూమే వాళ్ళకి సెండ్ చేసామనుకోండి, ఖచ్చితంగా అది రిజెక్ట్ అవుతుంది. సో చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. ఒక రెజ్యూమ్ తయారు చేసుకుంటారు, అదే అన్ని జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు. సో ఇది మేజర్ ప్రాబ్లం. సో అలా చేసుకోమాకండి. ఏ జాబ్కి తగ్గట్టు ఆ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు రెజ్యూమ్ అనేది ఆప్టిమైజ్ చేసి ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియోలో మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్లయితే నేను మ్యాక్సిమం చూపించాను ఆ ఫ్రెషర్కి తగ్గట్టు ఎలా రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి, అలాగే ఎక్స్పీరియన్స్, జాబ్ డిస్క్రిప్షన్, కంపెనీకి తగ్గట్టు క్యాండిడేట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మొత్తం చూపించాను. అలాగే రెజ్యూమ్ అనగానే చాటభారతంలో మనకి 4-3 పేజీలు ఉండకూడదు. మ్యాక్సిమం అమెజాన్కి సెలెక్ట్ అయిన వాళ్ళు, నేను కొన్ని మీకు శాంపుల్ చూపిస్తాను. సో గూగుల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు జస్ట్ వాళ్ళదేంటో తెలుసా, సింగిల్ పేజ్లో ఉంటుంది రెజ్యూమ్ అనేది, ఎక్కువ కూడా ఉండదు. మ్యాక్సిమం సింగిల్ పేజ్లో ఉంటుంది. అలాగే సింగిల్ పేజ్లో కూడా దీంట్లో చూశారు కదా, ప్రొఫెషనల్గా ఏం చేసాం, అలాగే స్కిల్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ ఏంటి, ప్రతిదీ A to Z మ్యాక్సిమం ఈ సింగిల్ ఒక్క పేజ్లోనే ఉండేటట్టు ట్రై చేయాలి మనం రెజ్యూమ్ అనేది. ఒక్క పేజ్ కూడా ఎందుకంటే, మన ఎవరైతే రిక్రూటర్స్ ఎప్పుడన్నా కానీ మన సింగిల్ పేజ్లో రెజ్యూమ్ అనేది చూసి దీంట్లోనే మ్యాక్సిమం అన్ని వాళ్ళకి ఎక్కువ సెకండ్ ఒక రెజ్యూమ్ చూసారంటే దాంట్లో 15 సెకండ్స్ వాళ్ళు మ్యాక్సిమం 5 to 15 సెకండ్స్ ఇస్తారు. ఆ 15 సెకండ్స్లో మన సింగిల్ పేజ్లోనే ఉండాలి. అది కూడా వాళ్ళకి అట్రాక్టివ్గా మన మెయిన్ పాయింట్స్ అనేది హైలైట్ చేసి మ్యాక్సిమం చూపించగలిగితే ఖచ్చితంగా జాబ్ అనేది మనకే రావడం జరుగుతుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి సెలెక్ట్ అయిన మేడం అయితే శాంపుల్ రెజ్యూమ్ చూసేద్దాం. మేడం అయితే ఎలా సింగిల్ పేజ్లో ఆప్టిమైజ్ చేసి పెట్టారు అనేది. तो लेट्स स्टार्ट विद माय रेज्यूमे विच आई सबमिटेड फॉर माइक्रोसॉफ्ट, जो मैंने अपने 3rd ईयर इंटर्नशिप के एंड में पीपीओ कंसिडरेशन के लिए सबमिट किया था. तो इस तरह यू कैन चूज टू ऑर्गेनाइज योर रेज्यूमे in the way that you like and in the way that you want to represent yourself, कि आप अपने रिक्रूटर को क्या दिखाना चाहते हैं, कि आपके बारे में सबसे इम्प्रेसिव चीज़ क्या है, कि आपके अचीवमेंट सबसे ज़्यादा इम्प्रेसिव है, आपकी एजुकेशन सबसे ज़्यादा इम्प्रेसिव है, या फिर आपने जो प्रोजेक्ट्स बनाए हैं वो सबसे ज़्यादा इम्प्रेसिव है. ఇప్పుడు మనం జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు అసలు ఎలా రెజ్యూమ్ బిల్డ్ చేయాలని చూపిస్తాను. ముందుగా గూగుల్లో open.ai అని సెర్చ్ చేయండి. చాట్‌జీపీటీ ఆల్రెడీ యూజ్ చేయడం వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ లాగిన్ అవ్వండి, లేదంటే ఈ సైన్అప్ పార్ట్ వరకు స్కిప్ చేసేయండి. ముందుగా సైన్అప్ క్లిక్ చేసుకోండి. openai క్లిక్ చేసిన తర్వాత సైన్అప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడితో అన్న లాగిన్ అవ్వచ్చు, లేదంటే గూగుల్ అకౌంట్తో అన్న లాగిన్ అవ్వచ్చు. కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేస్తే మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేయడం అయిపోయిన తర్వాత మనకైతే చాట్‌జీపీటీలో అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో చాట్‌జీపీటీ వాడే ఈరోజు మనం రెజ్యూమ్ అనేది బిల్డ్ చేయబోతున్నాం. అలాగే చాట్‌జీపీటీ వాడే మనం ఆప్టిమైజ్ అయితే చేయబోతున్నాం. సో ఇక్కడ మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చూసారా నోట్‌ప్యాడ్‌లో, ఈ డిస్క్రిప్షన్ అంతా నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు కావాలనుకుంటే సేమ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనకి జాబ్స్ వచ్చేసి naukri.com కానీ లేదంటే లింక్డ్ఇన్ కానీ ఎక్కడైతే జాబ్స్ పోస్ట్ చేస్తారో అక్కడ వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు. ఈ జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఈ జాబ్కి ఈ రోల్కి తగ్గట్టు ఈ డిస్క్రిప్షన్ ఉంటుంది. అలా ప్రతి జాబ్కి వేరే డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఇచ్చిన కీవర్డ్స్ ఉంటుంది. బేసిక్గా వాళ్ళకి కావాల్సిన పర్టికులర్ స్కిల్ సెట్ ఉంటుంది. ఆ స్కిల్ సెట్ ఎవరైతే రెజ్యూమ్లో మెయింటైన్ చేస్తారో వాళ్ళ రెజ్యూమ్సే వీళ్ళు పిక్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు దీంట్లో 100 మెంబర్స్ అప్లై చేశారు అనుకోండి, 100 మెంబర్స్ని వాళ్ళు తీసుకోరు. సో ఇప్పుడు నేనైతే టీసీఎస్కి ఇక్కడ చూసారు కదా బిగ్ డేటా డెవలపర్, దీనికైతే అప్లై చేయబోతున్నాను.
సో బిగ్ డేటా డెవలపర్ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఓపెనింగ్స్ వచ్చేసి 20 పొజిషన్స్ ఉంటే 10 మంది అప్లై చేశారు. సో కాంపిటీషన్ తక్కువ ఉంది. సో ఏం చేయాలంటే ఇప్పుడు ఈ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తాన్ని కాపీ చేసుకొని చాట్‌జీపీటీలో పంపియాలి. పంపించినట్లయితే అది మనకి దానికి తగ్గట్టు ఆప్టిమైజ్ చేసి మన రెజ్యూమ్ అయితే ఇస్తుంది. వాళ్ళు కీ స్కిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా! స్టార్ చేసి హైలైట్ చేసి ఏదైతే స్పార్క్, బిగ్ డేటా, ఈ స్కాలర్ ఇలాంటి మేజర్ వాళ్ళైతే ఈ స్కిల్స్ కావాలన్నారు. సో దీనికి తగ్గట్టు ఇప్పుడు మనది ఆప్టిమైజ్ చేసి రెజ్యూమ్ అయితే చాట్‌జీపీటీ ప్రిపేర్ చేస్తుంది. సో చాట్‌జీపీటీకి వచ్చి నేను ఏదైతే ఇచ్చానో ప్రాంప్ట్ అదంతా కాపీ చేసి పేస్ట్ చేయండి. తర్వాత అది వెయిటింగ్ ఫర్ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కాపీ చేసి మనం చాట్‌జీపీటీలో అయితే పేస్ట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకైతే ఆప్టిమైజ్ అయిన మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెజ్యూమ్ అయితే రావడం జరుగుతుంది. ఈ రెజ్యూమ్‌ని మనం ఏ రెజ్యూమ్ బిల్డర్‌లో అన్నా జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం మనం ఇప్పుడు క్యాన్వా యూజ్ చేయొచ్చు. అలా కాకుండా లేదంటే ఇంకా బిల్డర్స్ ఉంటాయి, రెజ్యూమ్ బిల్డర్స్, లేదంటే మైక్రోసాఫ్ట్‌లో కూడా వేసి మనం అయితే బిల్డ్ చేసుకోవచ్చు. కంపల్సరీగా ఇదైతే కీవర్డ్స్‌ని ఎంత యాప్ట్‌గా ఇస్తుందంటే ప్రతీదీ కీవర్డ్స్ అన్నీ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఏదైతే కావాలనుకున్నారో అది మొత్తం మన రెజ్యూమ్‌లో అయితే బిల్డ్ చేసేసింది. సో ఇదైతే ఆసమ్ రెజ్యూమ్. మాక్సిమం 100% అయితే పిక్ అవుతుంది. సో జస్ట్ కాపీ క్లిక్ చేసేయండి. కాపీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్వాలో వచ్చేసి ఏటీఎస్ రెజ్యూమ్స్ అని సెర్చ్ చేస్తే మనకి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ అయితే రావడం జరుగుతుంది. టెంప్లెట్స్ అనేవి దాంట్లో ఏదన్నా వన్ ఆఫ్ ది సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ క్లిక్ చేసుకోండి. కస్టమైజ్ క్లిక్ చేసుకున్న తర్వాత జస్ట్ మనకు అక్కడ ఏదైతే ఇచ్చిందో అది కాపీ పేస్ట్ ఇక్కడ చేసుకుంటే సరిపోతుంది. నేమ్ దగ్గర నుంచి మనం అక్కడ ఫుల్గా మొత్తం ఏదైతే మనకి స్కిల్ సెట్ ఇచ్చిందో ఆ స్కిల్ సెట్ అన్ని జస్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కలర్స్ వచ్చేసి కంపల్సరీగా మాక్సిమం బ్లూ ట్రై చేయండి. బ్లూ కానీ అలాగే రెడ్ అలాంటి కలర్స్ మాత్రం అవాయిడ్ చేయండి. నెగిటివ్ కలర్స్ ఏమైనా ఉంటే షేర్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకైతే ఇది డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరికన్నా ప్రీమియం కావాలనుకున్నట్లయితే ప్రీమియంవి మీకు నచ్చి టెంప్లెట్స్ కావాలనుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అక్కడ నాకు వచ్చి స్క్రీన్ షాట్ షేర్ చేయండి. ఆ టెంప్లెట్ మీకైతే పంపిస్తాను. నెక్స్ట్ అలాగే ప్రొఫెషనల్ రెజ్యూమ్ అయిపోయింది. ఇప్పుడు పర్సనల్ రెజ్యూమ్స్, సో ఇన్ పర్సన్ గా కలిసి ఇచ్చే రెజ్యూమ్స్ ఎలా తయారు చేయాలని చూద్దాం. రెజ్యూమ్ క్లిక్ చేయండి. రెజ్యూమ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 రకాలు అయితే ఉంటుంది. అలాగే ఇది ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ సాఫ్ట్వేర్. ఇది వచ్చేసి myresume.com అనేది. ఇక్కడ కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ అనేవి మనకు దొరుకుతాయి. జస్ట్ ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి పేరు, అలాగే మన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, సిటీ ఇవన్నీ ఇచ్చేసి సేవ్ చేస్తే ఇది మనకి లైవ్ లో అయితే ఎడిట్ చేసేస్తుంది. ఎడిట్ చేసిన తర్వాత మనం జస్ట్ మిగతా కంపెనీస్ కానీ మనం చేసిన స్కిల్స్ కానీ ఇక్కడ కూడా చాట్‌జీపీటీలో కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. వీళ్ళు కూడా కొన్ని జనరల్ టిప్స్ చెప్తున్నారు చూడండి. ఎవరన్నా రిక్రూటర్ మన జస్ట్ 10 సెకండ్స్ అయితే మన రెజ్యూమ్ చూస్తారు. అంతకంటే 10 సెకండ్స్ కంటే ఎక్కువ చూడరు. అలాగే 2 పేజీలు ఉండేటట్టు తయారు చేయొద్దని చెప్తున్నారు. మినిమం 5 ఇయర్స్ దాటేసి ఎక్స్పీరియన్స్ ఉంటే మటుకు మాత్రమే ఆ రెజ్యూమ్ అనేది 2వ పేజీకి వెళ్ళండి అని చెప్తున్నారు. అలాగే ఏదైతే రెజ్యూమ్ లో కంపల్సరీ పాజిటివ్ వర్డ్స్ ఉంచమంటున్నారు. నెగిటివ్ వర్డ్స్ ని మాక్సిమం అవాయిడ్ చేయమంటున్నారు. ఈ సమ్ ఆఫ్ ద టిప్స్ ఇస్తున్నారు. అలాగే resumebuilder.com ఇది కూడా ఇక్కడ కూడా మనకి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా జస్ట్ మనం పేరు, అలాగే అడ్రస్ ఇవన్నీ చేస్తే జాబ్ టైటిల్ కానీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కానీ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఫ్రీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఇది కూడా మన ఏటీఎస్ ఫ్రెండ్లీ. ఇవి కూడా కంపల్సరీగా సెలెక్ట్ అవుతాయి. ఇంతేగాని బాక్సులు ఉండి, కలర్స్ ఉండి, ఫొటోస్ ఉండి ఇలాంటి రెజ్యూమ్స్ మాత్రం అవాయిడ్ చేయండి. కంపల్సరీ అలాంటివి అయితే ఏటీఎస్లోకి అయితే అప్రూవల్ అవ్వవు. అది ఏటీఎస్ సాఫ్ట్వేర్లో కంపల్సరీగా అది మనల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మాక్సిమం ప్లెయిన్గా ఉండేటట్టు అలాగే సింగిల్ పేజీలో ఉండేటట్టు ట్రై చేయండి రెజ్యూమ్ అనేది. ఇక్కడ చూసారు కదా, స్టూడెంట్ రెజ్యూమ్, ప్రొఫెషనల్ రెజ్యూమ్, మినిమలిస్టిక్ రెజ్యూమ్ అనేది. స్టూడెంట్ రెజ్యూమ్ టెంప్లెట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఇన్ కేస్ మీరు గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసి లేదా మధ్యలో ఉన్నట్లయితే దీన్ని ట్రై చేయొచ్చు. ప్రొఫెషనల్ రెజ్యూమ్స్ అలాగే మినిమలిస్టిక్ రెజ్యూమ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీకు ఏమైనా నచ్చినట్లయితే ఇక్కడ జస్ట్ క్లిక్ కొట్టి కస్టమైజ్ ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నాను, సింపుల్ రెజ్యూమ్ ని ఎడిట్ చేసి చూపిస్తా చూడండి. జస్ట్ ఇక్కడ కస్టమైజ్ క్లిక్ చేయడం. కస్టమైజ్ క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన రెజ్యూమ్ ని మన పేరు ఏదైతే ఉందో పేరే వచ్చు. ఇది వచ్చేసి చూసారు కదా, ఎడిటింగ్ కూడా క్యాన్వాలో చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే ఈజీ క్యాన్వాలో ఎడిటింగ్ అనేది. మాక్సిమం మనకి ప్రతి రోకి ఎంత గ్యాప్ ఉందనేది కూడా ఇది చూపించేస్తుంది. సమ్మరీ అనవసరం, మనకి మాక్సిమం సమ్మరీతో పని ఉండదు. సో చూసారు కదా, ఎడ్యుకేషన్ కావాలి, ఎడ్యుకేషన్ అలాగే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ కావాలి మనకి. సో ఇంకేమన్నా పాయింట్స్ మీరు హైలైట్ చేయాలనుకున్నట్లయితే కంపల్సరీగా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే ఇది చూసారు కదా, సింపుల్ 1 పేజ్ రెజ్యూమ్. ఇలాగే మాక్సిమం ట్రై చేయండి రెజ్యూమ్ లో ఉండడానికి. అలాగే బాక్సులు ఏమన్నా ఉంటే బాక్సెస్ కానీ కలర్స్, ఆ బాక్స్ లో ఉన్నది కూడా ఏటీఎస్ లో అయితే అప్రూవ్ అవ్వదు. ఇది పర్సనల్ రెజ్యూమ్స్ కాబట్టి మీకు ఏ కలర్ ఉన్నా ప్రాబ్లం లేదు. అలానే మరి రెడ్ కలర్స్ కానీ అవాయిడ్ చేయండి. సో కలర్గా కావాలనుకున్నట్లయితే కలర్ కంపల్సరీ ట్రై చేయండి. సో చూసారు కదా, ఫొటోస్ కూడా ట్రై చేయొచ్చు పర్సనల్ రెజ్యూమ్స్లో, ఇంపాక్ట్ బాగుంటుంది. మొత్తం అయితే మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. క్యాన్వాలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి జస్ట్ ఎడిట్ క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ చాట్‌జీపీటీలో ఎలాగైతే నేను ఇచ్చానో అలాగే పర్సనల్ రెజ్యూమ్స్ కూడా తయారు చేయొచ్చు.
చూసారు కదా, చాలా సింపుల్గా క్యాన్వాలో అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇదేనే కాదు, మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో కూడా చేసుకోవచ్చు, ఇంకా రెజ్యూమ్ బిల్డర్స్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ ప్రొసీజర్ చూపించాను. ఇంకేమన్నా మీకు కావాలనుకున్నట్లయితే కంపల్సరీగా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో మొత్తం చూసారనుకున్నా ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్లు ఉంటే రెజ్యూమ్ గురించి కింద కామెంట్ చేసేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. అలాగే దీనికి తగ్గట్టు ఈ వీడియోలో మీకు ఏవైతే రెజ్యూమ్స్ చూపించానో ఆ శాంపుల్స్ అనేవన్నీ మొత్తం టెలిగ్రామ్ ఛానల్లో వేశాను. టెలిగ్రామ్ ఛానల్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వస్తారు. అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత మీకు శాంపుల్స్ అనేవి ఉంటాయి. కావాలనుకుంటే ఫ్రెషర్ది అని పెట్టేశాను, అలాగే ఎక్స్పీరియన్స్ అని 4-5 రకాల శాంపుల్స్ అన్నీ మొత్తం రెజ్యూమ్లో కావాల్సిన శాంపుల్స్ అనేవి అక్కడ ఉన్నాయి. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. అక్కడ మీకు కావాల్సిన ఇన్ కేస్ ఇంకా పైకెళ్ళి చూడండి, కంటెంట్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ సపరేట్ కంటెంట్ ఉంటుంది. ఏమన్నా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.